ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన సీనియర్ నేత మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తనకు ఉన్న అన్ని పరిచయాలను ఉపయోగించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు ఎవరా సీనియర్ నేత? ఆయన వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి? ఈయన పేరు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా పనిచేశారు. కింది స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో ఎదిగిన నేత. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన నేతల్లో ఈయన కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఈయనకు మంత్రి పదవి వచ్చిందని ఆయన అనుచరులు చెప్పేవారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాజకీయ విశ్లేషణలు కూడా ఈయనకు అనుకూలంగా ఉండేవి. ఏమైందో ఏమో గాని మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రేమ్ సాగర్ రావును తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి బుజ్జగించారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి నచ్చజెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కాదని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవి దక్కింది. దాంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఆవేదన చెందినట్టు సమాచారం. దాంతో ఆయన్ను కలిసి కాంగ్రెస్ పెద్దలు సముదాయించారు. భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారని, ఆయనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పేరును పక్కన పెట్టేయడంతో ప్రేమ్ సాగర్ రావు వర్గీయుల్లో తీవ్ర నైరాస్యం అలుముకుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తనకు రావలసిన మంత్రి పదవిని ఎగరేసుకుపోయిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ను లక్ష్యంగా చేసుకుని ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తన నియోజకవర్గంలో ఇతరులు వేలు పెడితే ఊరుకునేది లేదని, రాష్ట్రానికి సీఎం రాజైతే మంచిర్యాలకు నేనే రాజు అని ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా అని మంత్రి వివేక్ తన నియోజకవర్గం మంచిర్యాలలో వేలు పెడతాడేమోననే అనుమానంతో ప్రేమ్ సాగర్ రావు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన అనుచరుల ద్వారా తెలుస్తున్న విషయం. మంత్రివర్గ విస్తరణకు ముందు కూడా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను టార్గెట్ చేస్తూ పార్టీ అధిష్టానానికి ఒక మెసేజ్ పంపారు. 4-5 పార్టీలు మారిన వారు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారని, అలాంటి వారికి ఇవ్వొద్దని ఆయన గతంలో తన మనసులో మాట తెలియజేశారు. ఒకే ఇంట్లో 2 ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా ఉన్నారని, అయినా సరే మంత్రి పదవి కావాలని వారు కోరుకుంటున్నారని ప్రేమ్ సాగర్ రావు ఇండైరెక్ట్ గా గడ్డం వివేక్ కుటుంబాన్ని ప్రస్తావించడం అప్పట్లో జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పార్టీ కోసం ఎంతగానో పనిచేసిన తనలాంటి వారిని హైకమాండ్ గుర్తించాలని అప్పట్లో ఆయన ఒక సందేశాన్ని పంపారు. అయినా సరే పార్టీ పెద్దలు ఆయన్ను గుర్తించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవిని కట్టబెట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి గడ్డం వివేక్ కు మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని అంటున్నారు. మంత్రి పదవిని ఆశించి భంగపడిన ప్రేమ్ సాగర్ రావును బుజ్జగించడం కష్టంగానే ఉందని అంటున్నారు. మంత్రి పదవి కారణంగా ఈ 2 నేతల మధ్య మరింత దూరం పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదని అంటున్నారు. రాబోయే విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి లభిస్తేనే ఆయన ఆగ్రహం చల్లారుతుందని, అంతవరకు ఉప్పు నిప్పులానే రాజకీయాలు ఉంటాయని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం.